ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి పొలిటికల్ మీద ఉంటుందన్నమాట. సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఇప్పుడు సర్పంచ్ కావచ్చు, మీ వార్డ్ నెంబర్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు. మనమైతే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఒక పార్టీ అనేది కాదు కానీ వేరే ఏ పార్టీ ఉన్నా మీ ఇష్టం. మీ నాయకుడు ఎవరున్నారో, మీకు ఎవరు ఉన్నారో వాళ్ళ ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసిన స్వీట్ అండ్ స్టార్లో చెప్పేస్తాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ వీడియో మాత్రం ఎవరిని ఉద్దేశించింది కాదు. ఓకే, డబ్బులకి అమ్ముడు పోకు, మంచి నాయకుడి ఎన్నుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతకంటే ఆడియో అయితే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ అయితే వస్తుంది మనకి, అది మీకు కూడా తెలుసు. ఇది చేయడానికి కారణం మనకైతే సబ్స్క్రైబర్ అయితే మనకైతే కామెంట్ చేసింది కాబట్టి ఈ పొలిటికల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో అంత ప్రొఫెషనల్గా చేయలేను కానీ 3D టైప్ అయితే చేసిన కొంచెం బాగానే ఉందని అనుకుంటున్నాను, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్వీట్ అండ్ షార్ట్లో చెప్పేస్తాను. ఓకే, కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పెట్టేస్తా, అక్కడైతే చూడండి. చూసి ఇలా రండి, నచ్చితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకైతే నిన్న ఒక కామెంట్ అయితే వచ్చింది. మన యూట్యూబ్లోకి అయితే వెళ్దాం. ఓకే, నేనైతే మన వీడియోలోకి వెళ్తాను. నిన్ననే ఒక వీడియో చేసిన కదా. ఓకే, అయితే మ్యూట్లో పెట్టిన. సో కామెంట్ ఏంటంటే పొలిటికల్ సర్పంచ్ వీడియో ఎడిటింగ్ చేయండి బ్రో అని వచ్చింది. కాకపోతే నేను అంత ట్రెడిషనల్గా కాదు కానీ మామూలుగా అయితే చేసిన. అది మీకు నచ్చుతుందేమో చూద్దాం. అయితే ఫస్ట్ అయితే ఆల్రెడీ మోషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాను. ఓకే, నేనైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పెట్టేసిన ఇవి. అది మీ ఇష్టం. మీ ఊర్లో మీ నాయకుడు ఎవరున్నారో వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ సాంగ్ మాత్రం లిరిక్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి, అంటే మంచిగా రాశారనమాట. సో నేనైతే కెమెరా ఆన్ చేసుకుంటున్నా. కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఈ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా సరే నేను ఓన్లీ ఎడిటింగ్ మాత్రమే చెప్తున్నా నేను. సో నాకు ఈ పాట అనేది ఆ పాట అనేది ఏం లేదు. ఓకే, సో ఇందులో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది బీఆర్ఎస్ తరపు నుంచి ఉంటుంది. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఉందనుకో, కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా ఉంటాయి. ఓకే, ఇక్కడ రేవంత్ సార్ని పెట్టాలి కాబట్టి ఇక్కడ రేవంత్ సార్ అయితే పెట్టుకోండి ఇలా. ఓకే, ఇలా కనిపించేటట్టు పెట్టుకోండి. మంచిగా అరేంజ్ చేసుకోండి. కొంచెం చిన్నగా చేద్దాం, అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొంచెం. ఓకే, ఇలా చిన్న చేద్దాం కొంచెం. ఓకే, ఇలా అయితే చిన్న చేద్దాం. కొంచెం చిన్న చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోనే ఉంటుంది XYZలో మనకి. చూద్దాం, ఇలా మూవ్ చేస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. ఓకే ఓకే ఇలా అనమాట. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్. ఇలా అయితే చేసుకోండి. మీ నాయకుడు ఎవరైనా ఉంటే ఇలా ఫోటో రూమ్లో అరేంజ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇలాగైతే చేసుకోండి. ఓకే, దీనికైతే వైఫై ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. వైఫై ఎఫెక్ట్ అనేది కింద ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నదనుకో దాంట్లో కలిసిపోతుంది, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే సింపుల్గా అయితే చేసిన నేను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కాకపోతే సాంగ్ అయితే బాగుందని తీసుకున్నాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఇంపోర్ట్ అయితే కాలేదు. సాంగ్ అనేది ఇంపోర్ట్ అంటే కాలేదు. ఇక్కడైతే ఆడియోలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే సాంగ్ ఇస్తాను. 1 minute ఉంటుంది, 59 seconds. ఓకే, మన ఓటు అని ఉంటుంది. ఓకే, అదైతే సెలెక్ట్ చేసుకొని పైన షేర్ ఐకాన్ మంచి క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.